హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టెసల్స్. ఇవాళ ఇంకో కొత్త డిజైన్ అయితే మీకు చూపిస్తాను. ఇంతకుముందు నేను కుందన్స్ తోటి వేశాను ఒక కస్టమర్కి చాలా శారీస్. అయితే ఇది ఇంకొక కస్టమర్ది. ఇది కూడా సేమ్, అంటే కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాను. ప్యారెట్స్ యూస్ చేసి మనకి కలర్ కాంబినేషన్ తోటి నా దగ్గర పింక్ అండ్ లోటస్ ఉన్నాయి. కస్టమర్కి నేను పంపించాను, నా దగ్గర ఈ ప్యారెట్స్ అండ్ లోటస్ ఉన్నాయి అని చెప్పేసి. అయితే కస్టమర్ అయితే ప్యారెట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. దానికి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. థ్రెడ్స్, 2 కలర్ థ్రెడ్స్, బీడ్స్, జెరీ అన్నీ నేను మీకు చూపిస్తున్నాను కదా. ప్యారెట్స్ కూడా పింక్ కలర్ తీసుకున్నాను. పళ్ళు పింక్ వచ్చింది, కానీ ఆరెంజ్ కలర్ అట్లా డిఫరెంట్ రావండి కుందన్స్లో. కొన్ని కలర్సే వస్తాయి కాబట్టి నేనైతే పింక్ తీసుకున్నాను. ఇలా అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా ఈ థ్రెడ్స్ కూడా మనం చాలా స్టాండ్స్ తీసుకోవాలండి. మ్యాక్సిమము 350 అబవే తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే మనకు ఇంత లావ్ అయితే వస్తుంది. నేను ముందే తీసేసుకొని మనము హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కండి, హెయిర్ స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేయాలి. కుచ్చులు అనేటివి చాలా నీట్గా వస్తాయి. మనకి ఎక్కడ థ్రెడ్ అనేది కూడా కొంచెం కూడా ఫోల్డ్ కాకుండా నీట్గా మనకి ఎంతసేపు ఇలా అన్నా కూడా చిక్కుబడదు, నీట్గా ఉంటుంది. మనము కస్టమర్కి అవుట్పుట్ ఇచ్చేటప్పుడు నీట్గా ఇచ్చామనుకోండి, మళ్ళీ ఇంకొకసారి మన దగ్గరికి వస్తారు. అంటే నేను అన్ని దాంట్లోకి ఐరన్ అంటే చేయనండి, కొన్నిటి వాటికే చేస్తాను. అన్నిటికీ ఐరన్ చేసినా కూడా బాగా వస్తుంది. కానీ అంటారు చూడు, పిండి కొద్దీ రొట్టె అనేసి, మనకిచ్చే డబ్బులకి మనం ఐరన్ చేసామంటే మ్యాక్సిమం అండి నేను చాలా మటుకు చూస్తాను. చాలా ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎలా ఉంటారండి, 200కి చేస్తారా, 150కి చేస్తారా అని అడుగుతారు. అసలు 150కి ఏమొస్తుందో నాకు ఒక్కసారి చెప్పండి. అసలు 150కి ఏమీ రాదు, కానీ 150కి చేస్తారా అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి నోటుకు వచ్చింది, మనం డిస్కౌంట్ అడగాలి కాబట్టి అడుగుతారు. కానీ మేము ఎంత కష్టపడతామో మాకు తెలుస్తుందండి. ప్రతి ఒక్కరూ ఏది చేసినా కూడా అందులో కొంచెం ఒకవేళ ఫ్యాషన్ ట్రెండ్ అనుకున్నా, ఏదో హాబీ అనుకున్నా కూడా కంపల్సరీ వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే, ఎవరైనా ₹1 వస్తుందంటేనే ఏదైనా చేస్తారు. ఎవరు మాకు రావద్దు, జస్ట్ మేము సర్వీస్ చేస్తాము ప్రజలకన్నా ఎవరైతే చేయరు కదా. ఏదో అంటే ఇప్పుడు సాయం చేయడం వేరైతుంది, ఇలాంటి వర్క్స్ చేయడం వేరైతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంత చీప్గా ఎవరు అడగకండి. నాకు చాలామంది అడుగుతుంటారు, అందుకే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇక్కడైతే నేను చూసారు కదా, నేను మార్కింగ్ చేసి పెట్టుకున్నానండి. ఫస్టే నేను ప్యారెట్స్ పెట్టేసి మార్కింగ్ చేసుకుంటాను, ఎక్కడెక్కడ వేయాలి అనేసి, దాన్ని బట్టి వేస్తాను. యాక్చువల్గా ఈ శారీకి ఆల్రెడీ టసల్స్ వచ్చాయి చిన్నవి. నేను అవి తీసేసి నీట్గా కుట్టు ఇప్పేసేసి నేను పైన కింద నీట్గా సెట్ చేసుకున్నాను. నేను మీకు చూపిస్తాను లాస్ట్లో కూడా ఎలా వస్తుంది నీట్గా అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను ప్రతిదీ. ఇలా నేను అంటే ఈ టసల్ అనేది ఇలా నాట్ వేసేసుకొని కిందకి నీట్గా కుట్టేసి శారీకి అంతా నీట్గా పెట్టేస్తాను. యాక్చువల్గా ఇది మనకు డబల్ లేయర్ వచ్చింది, కానీ నేను కింద లేయర్కి అయితే నీడిల్ అయితే టచ్ చేయకోకుండా పైన లేయర్ నుంచే నీట్గా నేను నాట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనిస్తే అంత లావు తీసుకోవడానికి కూడా ఎంత చుట్టాలో తెలుసా అండి. మనకు చెయ్యి ఎంత నొప్పి పుడుతుందో తెలుసా. అన్ని స్టాండ్స్ చుట్టే వరకే నేను 2 కలర్స్ చుట్టుకున్నాను. చాలా నొప్పి పుడుతుంది. అసలు కష్టం లేనిది ఏ పని లేదండి. కష్టం లేకుండా మేము ఈజీగా చేసేస్తామంటే ఎవ్వరు నమ్మకండి. ఇప్పుడు ₹150కి వేస్తున్నారంటే వాళ్ళ ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి. వాళ్ళు ఏ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ కలర్స్ వేస్తున్నారా, పిచ్చి కలర్స్ వేస్తున్నారా, అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. వాళ్ళు 150కే వేస్తారని కాదు, కలర్స్ ఎగ్జాక్ట్ వేస్తున్నారా, జెరీ ఏది యూజ్ చేస్తున్నారు, మెయిన్ ఫినిషింగ్ నీట్గా ఉందా లేదా, ఇది మెయిన్ చెక్ చేయండి. ఇప్పుడు మనకి కుందన్స్ కానీ ప్రతిదీ మీకు తెచ్చి వేస్తున్నాము అంటే మీకు ఎంత చూడండి. ఒకవేళ మాకు తక్కువలో దొరుకుతుంది అనుకున్న వాళ్ళు మీరు ఒకసారి వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళడానికే మీకు అవుతాయి ఆటోకి డబ్బులు, మళ్ళీ ఆడ కొనడానికి అవుతాయి. ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకొని తర్వాత అడగండి ఎవరైనా సరే, ఎందుకంటే బార్గెన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ కస్టమర్ నాకు ఒక 3-4 టైమ్స్ ఇచ్చారు శారీస్. ఈ శారీ కొంచెం లేట్ అయింది. అయితే ఎప్పుడు అనలేదు, జస్ట్ ఫస్ట్ టైము. చాలా రోజులు అయిపోయింది శారీస్ పెట్టేసుకొని, ఇన్ని డేస్ పెట్టుకుంటారా, నాకు ఆ శారీస్ మీద నాకు అసలు తను చెప్పలేదు, ఇప్పుడు కావాలని కూడా చెప్పలేదు. నేను మెసేజ్ చేస్తే కొరియర్ చేసేయమ్మ చేశాక అని చెప్పింది అంతే, నాకు డేట్ కూడా చెప్పలేదు. సరేలే నిదానంగా చేద్దామని చెప్పేసి ఒక 10 డేస్ లేట్ అయింది అంతే.
దానికి అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు కదండి, అలా అనమాట. ఇక సరే నేను తను ఒక డేట్ చెప్పింది, ఆ డేట్ వరకు నేను ఇచ్చేస్తానని చెప్పి అయితే చేస్తున్నాను. యాక్చువల్గా అసలు ఎప్పుడు అంత సీరియస్ అవ్వరు, ఏమో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు కదా కస్టమర్స్, అన్నీ యాక్సెప్ట్ చేయాలి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు. సరే అని చెప్పేసి నేనేం అనలేదు, సరే అండి మీకు అడిగిన టైంకి చేసిస్తా, మీరు నాకు కరెక్ట్ ఈ టైం అని నాకేం చెప్పలేదు, అందుకే నేను మీకు నిదానమైన ఓకే అన్నారేమో అని నేను ఓకే అనుకున్నాను అని చెప్తే, లేదు నాకు కావాలి అది ఇది అనేసి అన్నారు. సరేలే చేసిస్తానని చెప్పేసి చెప్పాను. జస్ట్ అంటే నాకు లాస్ట్ మంత్ 18th ఏమో పంపించారు. నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల నేను లాస్ట్ మంత్ మొత్తం కొంచెం బిజీ ఉండే, అందుకని చెప్పేసి ఈ మధ్యలో స్టార్ట్ చేసి పెట్టాను. అక్కడికి నేను మండేనే నేను తనకి అన్ని డిజైన్స్ అన్ని మెయిన్ తను డిజైన్స్ కన్ఫర్మ్ చేయలేదు అసలు, మీరే చూడండి మీరే చేయండి. ఇప్పుడు వాళ్ళ టేస్ట్ నాకు ఎలా తెలుస్తుందండి, అది చెప్పండి మెయిన్. నేను ఇంకా దాని గురించి ఇంకా ఆమె పంపించేటట్లేదని నేనే సెలెక్ట్ చేసి పంపించాను. పంపించాక మళ్ళీ 3-4-5 డేస్కి ఇలా మళ్ళీ మాట్లాడింది. ఇంక సరేలే అన్నీ యాక్సెప్ట్ చేయాలి ఇంకా అలా. ఇక్కడ మీరు చూసారు కదా నేను ఫోల్డ్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఇది మనం రివర్స్ ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట. అందుకని నేను ఇందాక ఫస్ట్లో కూడా మీకు చూపించాను, నేను అలా వచ్చేస్తుంది. అది నీడిల్ అంటే థ్రెడ్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నీడిల్ ఇట్లా పుష్ చేయడానికి రాలేదు, కొంచెం నేను లాగి పుష్ చేస్తున్నా ఇట్లా ఒకటి, ఎందుకంటే జెరీ పైన పుష్ చేస్తేనే మనకు నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది, బయట పుష్ చేస్తే రాదు కదండి. అందుకని చెప్పేసి మొత్తానికి ఎట్లా ఒకట్లా అయితే పుష్ చేసి పంపించేసాను. ఇదైతే డిజైన్ ఇలా వచ్చేసింది. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అది మళ్ళీ నేను మీకు స్టిచ్ చేశాక నేను ఒక షార్ట్ వీడియో పెడతాను, జస్ట్ అంటే చూపించడానికి, అందులో చూపిస్తాను, నీట్గా మీకు కనిపిస్తుంది, చాలా నీట్గా వస్తుంది డిజైన్ అనేది. మనకు బ్యాక్ సైడ్ ఆ థ్రెడ్ అదంతా కుట్టింది అదంతా ఏం కనిపించకుండా నీట్గా అయిపోతుంది. జస్ట్ మనం ఇదంతా ఫినిషింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఐరన్ చేయకపోతే ఇవి ఏమవుతుందంటే వంకర టింకరగా వస్తాయి. ఇట్లా బంచెస్ బాగా పెద్ద బంచెస్ వేసినప్పుడు అలా ఉంటే బాగోదు. అందుకని చెప్పేసి జస్ట్ ఐరన్ చేసామనుకోండి చాలా నీట్గా వస్తుంది వర్క్ అనేది. ఇలా వచ్చేసింది చూడండి. ఆ బీడ్స్ కూడా మనకు చాలా హైలైట్ అనేది మనకు అక్కడ అయ్యాయి కదా. మీకు ఈ డిజైన్ నచ్చిందా? లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలకే మర్చిపోవద్దు. మీకు ఇలాంటి డిజైన్స్ కావాలనుకుంటే వచ్చేయండి. మరి సింధు టెసల్స్ రామంతపూర్ హైదరాబాద్. మీకు లొకేషన్ అన్ని మీకు గూగుల్లో చూపించేస్తుందని నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. బై బై, టేక్ కేర్.